హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలు, నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారా? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతనకరమైన జన్మ మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నానండి కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే ఈ విధంగా ఉందండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మనము కనికరింపబడాలంటే, దేవుని ప్రేమను పొందుకోవాలంటే, దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించాలి అనుకుంటే మనము దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ మనము ఒప్పుకోవాలటండి. వాటిని కప్పెట్టువారముగా, వారిని దాచిపెట్టువారముగా మనం ఉండకూడదండి. అదే విధముగా చూసుకున్నట్టయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉందండి. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి మరి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడని వాక్యం సెలవిస్తుందండి. తప్పిపోయిన కుమారుడు కూడా తను చేసిన తప్పును బట్టి తండ్రి దగ్గర క్షమాపణ కోరుకున్నాడండి. అదే విధముగా మనం కూడా మన పరలోకపు తండ్రి దగ్గర క్షమించమని వేడుకున్నప్పుడు ఆయన మన ప్రతి పాపం నుండి మనల్ని విమోచించి రక్షించి కాపాడి క్షమించే దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలని ఒప్పుకోవాలని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. హల్లెలూయా.